నేను ఆ రోజు ప్రాణదానం ప్రారంభించాను. ప్రాణదానాన్ని ప్రారంభించి కొండపైకి పోయేటప్పుడు వెంకటేశ్వర స్వామి బట్టలు పెట్టేటప్పుడు నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కారు వచ్చి కొట్టింది. కారు పోయి ఒక రోడ్డు మీద ఒక ఇల్లు కొట్టి ఎట్లా బతికానో నాకే తెలియదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నువ్వు చనిపోతే నాకు అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడేమో గాని నాకు తెలియదు. అదొక మిరాకల్. అయితే నేను అప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చి తీసుకొచ్చారు. అన్కాన్షియస్ గా వచ్చా. తీసుకొస్తే ఎస్పీని ఒక పక్క చూసా, ఇంకొక పక్క కలెక్టర్ని చూసా. ఏం జరిగిందన్నాం. మీ మీద క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేశారు సార్ అన్నారు. ఎస్పీని చూసి నీకేం చెప్పాను అని అడిగా. కాసేపు ఆలోచించి తలకొంచున్నాడు. ఎవరైనా కానీ ఇలాంటి దుర్మార్గం చేస్తే నేను మీకు చెప్పింది వీఐపీని వేరే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు, చేసిన వాడిని పట్టుకునే బాధ్యత మీది. చుట్టుపక్కలంతా కూడా కార్డన్ చేసి ఎవడూ తప్పించుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత మీదని చెప్పా. ఆ మాట చెప్పినప్పుడు సార్ అంటే నువ్వు అవసరం లేదు, కలెక్టర్ ఉన్నాడు చూసుకుంటాడు, నువ్వు వెళ్ళమన్నా. అంటే నేను ప్రాణాపాయం వచ్చినా నా డ్యూటీ నేను మరవలేదంటే అది నా పట్టుదలని మరొకసారి ఇక్కడే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేరాలు చేసేవాళ్లు మనకంటే తెలివైన వాళ్ళు కాదు. నేరాలు చేసేవాడి కంటే మనం తెలివైన వాళ్ళమైతే సమర్థవంతంగా పనిచేస్తామనే భయం ఉంటే నేరాలే జరగవని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇక్కడ నేరాలు తగ్గాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తగ్గాయంటే చేతులు గట్టిగా చెప్పండి. తగ్గాయంటే గట్టిగా చప్పట్లు కొట్టి నేరాలు తగ్గాయని చెప్పండి. నేను ఒకే మాట చెప్పాను. ఎవడైనా సరే నా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు మీకని హెచ్చరించాను. రేపు ఎవడైనా టెస్ట్ చేయాలంటే టెస్ట్ చేయండి, మీ కథ నేను చూస్తానని మరొక్కసారి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ రోజున హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ చెడ్డ పేరు తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ మన పిల్లల భవిష్యత్తు ఆడుకున్నారు, చెడగొట్టారు. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పేవాడిని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను, కానీ గంజాయికి అలవాటైన వాడిని మాత్రం నియంత్రణ చేయాలంటే టైం పడుతుంది. అలవాటు అయిపోయింది. సాయంత్రం అయితే గంజాయి తీసుకోకపోతే పిచ్చెక్కుతుంది. వీళ్ళని మార్చాలంటే చాలా టైం పడుతుందని చెప్పా. అయినా వదిలిపెట్టడంలో ఏజెన్సీ మొత్తం డ్రోన్స్ పంపించి